హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నిరసనలతో అట్టుడికింది. నిషేధాజ్ఞలను సైతం లెక్క చేయకుండా బారికేడ్లను దాటుకుంటూ దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తి పరిస్థితి నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జీ జరిపారు. ఇక సంజౌలి ప్రాంతంలో అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించేందుకు పలు హిందూ సంస్థలు ఢిల్లీ ఏరియాలో సమావేశం కావడం, ఇందుకు ప్రతీకగా ఢిల్లీ టన్నెల్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రిక్తి నెలకొంది. నిరసనకారులు పోలీస్ బారికేడ్లను దాటుకుంటూ దూసుకెళ్లడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ జరిపారు. ఇక వాటర్ కెనాన్లతో ముందుకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసిన ప్రదర్శకులు అక్రమ కట్టడాన్ని కూల్చేయాలంటూ నినాదాలు చేశారు. అనాధికార మసీదు నిర్మాణంపై అధికారులు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. అది ప్రార్థనా మందిరమా కాదా అనేది ప్రశ్న కాదని, కట్టడం చట్టపద్ధతిని అని తాను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఇక ఈ వివాదం 2010 నాటిది. తొలుత దుకాణం ఉన్న చోట నిర్మాణం ప్రారంభమైంది. పలు నోటీసులు ఇచ్చినప్పటికీ మసీదును 6750 చదరపడుగులు విస్తరించారు. ఇది హిమాచల్ ప్రభుత్వానికి చెందిన భూమిగా చెబుతుండగా, మసీదు హిమాం మాత్రం ఇది 1947 క్రితం నాటిదని, వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తి అని చెబుతున్నారు. అక్రమ మసీదు నిర్మాణంపై సెప్టెంబర్ 7న మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో విచారణ జరిగింది. 2010 నుంచి 45 సార్లు ఇదే అంశంపై విచారణ జరిగిన తుది నిర్ణయానికి రాలేకపోయారు. ఈ వ్యవధిలో మసీదు నిర్మాణం 2 అంతస్తుల నుంచి 5 అంతస్తులకు పెరిగింది. ఆ ఏరియాలో ముస్లిం జనాభా వేగంగా పెరగడానికి కూడా స్థానికులు గుర్తించారు. మసీదును ఆ వర్గం వారు విస్తరిస్తూ దురాక్రమణలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, ప్రస్తుతం సిమ్లాలోని సంజోలి ప్రాంతం అట్టుడుకుతుంది. ఎందుకంటే ఇక్కడ సంజోలిలో ఒక మసీద్ అయితే నిర్మించారు. ఇది అక్రమంగా నిర్మించారు. ఈ ప్రాంతం అంతా కూడా ఆ మసీద్ కు చెందినటువంటి నేతలు అక్కడ అసలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కేవలం వాళ్ళంతటి వాళ్ళు నిర్మించినటువంటిది. దీనికి సంబంధించి ఇక్కడ మసీదు కట్టడానికి ఎలాంటి పర్మిషన్ లేదు. ఇక్కడ హిందువులకి ఇబ్బంది కలిగించేటువంటి విషయము. ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు ఎలా కడతారు అని చెప్పేసి ఒక్కొక్కరిగా హిందువులు బయటికి రావడం జరిగింది. కాసేపట్లోనే, అంటే కొద్దిసేపట్లోనే ఢిల్లీ ప్రాంతంలో రోడ్డు పైకి వచ్చినటువంటి హిందువులు వేల మందికి చేరుకున్నారు. అది అంతగా వస్తారని ఎవరు అనుకోలేదు. కానీ సడన్ గా ఒకరి తర్వాత ఒకరు ఇన్ఫర్మేషన్ చేసుకోవడం, మనకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎలా అక్రమంగా మసీదు కడతారు అనే అంశానికి సంబంధించి దీంతో పోలీసులు కూడా ముందస్తుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కానీ పోలీసుల కన్నా నిరసనకారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో బారికేడ్లు అన్ని కూడా తోసుకుంటూ ముందుకెళ్లిపోయారు. దాంతో పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. దాదాపు సిమ్లా ఢిల్లీ టన్నల్ వద్ద భారీగా పోలీసులు బందోబస్తు చేరుకున్నారు. వీళ్ళు వస్తున్నారు, నిరసనకారులు వస్తున్నారు ఇన్ఫర్మేషన్ తో పోలీసులు కూడా భారీగా రంగంలోకి దించారు. అయినప్పటికీ కూడా వాళ్ళను ఆపలేకపోయారు. లాఠీచార్జ్ చేయడంతో చాలా మందికి గాయాలయ్యాయి. కొంతమందిని అక్కడే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్లారు, మరి కొంతమంది పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసులు విపరీతంగా కొట్టారు. అక్రమంగా మసీదు నిర్మిస్తున్నారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా హిందువుల మీద జులుం చెలాయిస్తున్నారు. పోలీసు దౌర్జన్యాన్ని నశించాలి అని చెప్పేసి చాలాసేపు నిరసనకారులు చేశారు. దాదాపు ఇప్పుడైతే వాళ్ళను అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, కొంతమంది హాస్పిటల్స్ తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి అయితే ఉడుకుతుంది. ప్రభుత్వం ఏ విధంగా దాని మీద చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ప్రాంతం. ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈ విషయంలో వైఫల్యం చెందిందనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ప్రస్తుతము సిమ్లాలో ఉన్నటువంటి సంజోలి ప్రాంతం, ఈ ప్రాంతంలో రగడైతే ఇంకా బాగా రాజుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడంతలో నిరసనకారులు కూడా వెనక్కి తగ్గేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మసీదులు తొలగించాల్సిందే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఎట్టి పరిస్థితిలో మేము తొలగించాము, ఇక్కడ మసీదు ఉండి తీరుతుందని చెప్పేసి ముస్లింలు అంటున్నారు. ఇది చాలా తొందరగానే హిందూ ముస్లింల సమస్యగా మారిపోవడంతో ప్రభుత్వాలు తలపట్టుకున్నాయి. పోలీసులు కూడా ఏం చేస్తే ఏం జరుగుతుందని దాంట్లో ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి నిరసనకారులను వెళ్ళగొట్టేటువంటి క్రమంలో పోలీసులు అతిగా ప్రవర్తించారు. వాళ్ళ మీద అంతగా లాఠీ చార్జీలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. కాకపోతే నిరసనకారులు అంత పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళను నిర్వహించకపోతే వాళ్ళు వెళ్ళి మసీదు కూలగొట్టే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిపించామని పోలీసులు అంటున్నారు. చూడాలి ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తారు. ఎందుకంటే ఇది ఆ సంజోలి ప్రాంతానికో, సిమ్లాకో, హిమాచల్ ప్రదేశ్ కో పరిమితమై లేదా ఇంకా ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఇప్పటికే
హిందూ సంఘాలు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు. ఇటు ముస్లింలకు సంబంధించి కూడా వాళ్ళు ఒక్కొక్కరిగా ఒకటి అవుతున్నారు. సో ఇది హిందూ ముస్లిం సమస్యగా మారకముందే దీనికి పూర్తి స్థాయిలో చూపెట్టాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.